నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలంగాణలో ఒక ముఖ్యమైనటువంటి అధికారి ఏసీబీకి చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసు, అంటే అడ్డదిడ్డంగా సంపాదించేసాడు అనాలి ఒక రకంగా తెలుగులో చెప్పాలంటే వాడుక భాషలో. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఏడీఏగా పనిచేస్తున్నటువంటి అంబేద్కర్ దాదాపుగా 200 కోట్లు అక్రమాస్తులు సంపాదించారు. ఇప్పటివరకు తేలిన లెక్కల ప్రకారం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా ఈ అంబేద్కర్ స్నేహితుడు బినామీ సతీష్ అతని ఇంట్లో 2.5 కోట్లు లిక్విడ్ క్యాష్ అనేది దొరికింది. అంటే చూడండి వీరి అవినీతి సామ్రాజ్యం ఎలా ఉంది అనేది మనకి స్పష్టమవుతుంది. ఏఈగా తన కెరీర్ ప్రారంభించినటువంటి అంబేద్కర్ అంచెలంచెలుగా ఎదిగి ఆయన ఏడీఈగా ఇప్పుడు పనిచేస్తున్నారు. కీలకమైనటువంటి సెక్షన్లో ఆయన ఏడీఈగా ఉన్నారు, విద్యుత్ శాఖలో. ఇటువంటి తరుణంలో ఏ పర్మిషన్ కావాలన్నా అతను సంతకం కావాలి. దానికి సంబంధించి ఖచ్చితంగా లక్షల్లోనే, వేలల్లో అతను లంచం ఉండదు, లక్షలే ముందుగా చెప్పేస్తాడు ఇంత కావాలి అని చెప్పి. ఇటువంటి క్రమంలో ఏసీబీ అధికారులు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి కేసట. ఇంత అక్రమమైనటువంటి పద్ధతిలో ఆస్తులు సమకూర్చుకున్నటువంటి అంబేద్కర్ అంశానికి వారు అసలు షాక్కి గురయ్యారట. విపరీతమైనటువంటి గోల్డ్, అలాగే నగదు, ఆస్తులు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమైనటువంటి పట్టణాల్లో వ్యవసాయ భూములు, అలాగే ఫ్లాట్స్, విల్లాలు, ఖరీదైనటువంటి కార్లు, బైక్లు, ఖరీదైన వాచెస్ ఇంట్లో లభ్యమయ్యాయి. అలాగే విదేశీ మద్యం, అది కూడా కోట్లలో విలువైనటువంటి మద్యం సీసాలు దొరికాయట. భార్య పేరున కంపెనీలు, ఫ్యాక్టరీలు, కుటుంబ సభ్యుల పేరున వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి విపరీతమైనటువంటి స్థాయిలో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు. ఎక్కడ కూడా ఈ ఏడి అంబేద్కర్ అతను ప్రత్యక్షంగా ఉండదు, పరోక్షమే. అంటే అందరూ కూడా బినామీలే. గతంలో బీఆర్ఎస్ గులాబీ పార్టీ నాయకుల అండదండలతో అడ్డదిడ్డంగా అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి వ్యక్తి అంబేద్కర్ అనేది ఒక ముద్ర పడింది. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. అతని బాధితులంతా వచ్చి ఏసీబీని ఆశ్రయిస్తున్నారట. మేమంతా ఇచ్చాం, మాకు న్యాయం చేయండి అని. ఏ సంతకం పెట్టాలన్నా డబ్బు డబ్బు డబ్బు. ఎక్కడ కూడా డైరెక్ట్గా తీసుకోడు, ఎక్కడికక్కడే అతని బ్యాచ్. దీనికి సంబంధించి ఆయన పరిస్థితి, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఈరోజు వేసినటువంటి డ్రెస్ మళ్ళీ 3-4 నెలల తర్వాత వేస్తాడంట. అసలు ఒకసారి వేసి తీసేస్తాడంట. అది కూడా అంటున్నారు ఏసీబీ అధికారి. అంటే ఆయన మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంటుంది అనే దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇంకొకటి, ఎప్పుడైతే సోదాలు జరిపినటువంటి సందర్భంలో అతని వెహికల్ చెక్ చేస్తే 6 లక్షల క్యాష్ ఒక సంచిలో, చూడండి 6 లక్షల క్యాష్ క్యారీ చేస్తున్నాడు. అది ఆయన లైఫ్ స్టైల్. మొత్తానికైతే ఇప్పుడు అతని బాధితులు పెద్ద ఎత్తున వస్తున్నారు, మాకు న్యాయం చేయండి, ఈయన వల్ల ఇంత డబ్బు పోగొట్టుకున్నాం. రైతులు, ఆయా వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, చూడండి ఎంత పెద్ద ఎత్తున ఇతని అవినీతి సామ్రాజ్యం ఉందనేది మనకి స్పష్టమవుతుంది. మొత్తానికైతే తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే ఇది మొట్టమొదటి కేసు. ఇంకా విచారణ చేస్తున్నారు, లాకర్లు ఓపెన్ చేయాలి, ఇంకెన్ని బయటపడతాయో అనేది ఒక చర్చ. తనకు ఒక్కసారిగా ఒక సైలెంట్ వాతావరణంలోకి వెళ్ళిపోయారట ఎవరైతే ఈ అంబేద్కర్ సన్నిహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, బినామీలు కానీ. ఎప్పుడైతే రైడ్స్ జరుగుతున్నాయో ఆ రైడ్స్ జరిగినటువంటి సందర్భంలో దాదాపు 20 మంది పరారయ్యారని, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారట భయపడి. మొత్తానికి అంబేద్కర్ని అరెస్ట్ చేశారు. అతన్ని కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ పిటిషన్ కూడా వేసింది. త్వరలోనే కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు, అసలు ఎవరి ద్వారా ఎంతెంత సంపాదించారు, సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ ఇంత కోట్ల రూపాయలకు ఎలా పడగలెత్తాడు. సాధారణంగా ఏడీ అంటే అతని జీతం 2 లక్షలు ఉండొచ్చేమో సీనియారిటీని బట్టి. కానీ సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఇట్లా కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాడు, ఆస్తులను సమకూర్చుకున్నాడు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ఒక కీలకమైనటువంటి సమాచారం బయటపడుతుంది. ఇతని వెనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు అనేది వినిపిస్తుంది. చూడాలి విచారణలో ఎటువంటి అంశాలు బయటకు వస్తాయి అనేది. ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.